పార్ట్ 1లో మేకింగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం అని మెసేజెస్ చేశారు. వాట్సాప్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నైట్ 10:30కి అయితే ఇది షూట్ చేశాను, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళకి డెలివరీ చేయాలి. అండ్ చాలా అంటే చాలా లేట్ చేసేసాను. సో అసలు ఒరిజినల్ డిజైన్ అయితే ఇది. వాళ్ళు ఏమన్నారంటే మాకు నెట్ కావాలి అని అన్నారు. డిజైన్లో ఎక్కడ నెట్ లేదు, బట్ నేను నెట్ యూస్ చేసి డిజైన్ అయితే చేశాను. అవుట్పుట్ ఎలా వస్తుందా అని చాలా భయపడ్డాను, కానీ అవుట్ స్టాండింగ్ అండి, అంతా బాగా వచ్చిందన్నమాట. నెట్ డిజైన్స్ చేసినప్పుడు చాలా టైం టేకింగ్. యాక్చువల్గా డిజైన్ చేస్తున్నప్పుడు నెట్ కట్ అయిపోయింది. నెట్ కట్ అయితే డిజైన్ అంతా అవుట్ అయిపోయినట్టే. మళ్ళీ అది నెట్ వేయడానికి నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అంటే కట్ చేసినప్పుడే కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాల్సింది. జస్ట్ చిన్న డాట్ పడింది, ఆ డాటే కదా అని మనం అడ్జస్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కట్టుకున్నప్పుడు అది కొంచెం డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా నెట్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా నెట్ అంతా తీసేసి మళ్ళీ కొత్త నెట్ వేయాల్సి ఉంటుంది. హ్యాండ్ పట్టులో ఒక హ్యాండ్కి మాత్రం అలా జరిగింది. మళ్ళీ కొత్త నెట్ వేసి ఎలాగైతే నేను అవుట్పుట్ బాగా వచ్చేలా చేశాను. అండ్ శారీ ఏ కలరో బ్లౌజ్ కూడా అదే కలర్ తీసుకున్నారు. వాళ్ళకి సెల్ఫ్ కావాలని తీసుకున్నారు. బట్ ఇలాంటి పేస్టల్ కలర్ శారీస్ వచ్చినప్పుడు మీరు డార్క్ కలర్ బ్లౌజెస్ అంటే పట్టు బ్లౌజెస్ తీసుకుంటే లుక్ అనేది ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు అంతా కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ టైప్ శారీస్ తీసుకున్నప్పుడు మీరు కాంట్రాస్ట్ బ్లౌజెస్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎనీవే డిజైన్ ఎలా ఉంది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా డిజైన్స్ అవసరం అనుకుంటే కనుక నా రీల్స్ని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.